2 నిమిషాలు. దయగల తండ్రి మీకు వందనాలు. మీ పిల్లలంగా మీ పాసులను రావడానికి కృప ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ వాక్యాన్ని వివరిస్తుండగా మీ కృప చూపించండి. నాయన మీ విలువైన మాటలు వారు విని నేను అర్థం చేసుకునే భాగ్యం దయచేయండి. మనుషులు మాట్లాడితే వ్యర్థం గాని తండ్రి, మీరు వీరితో మాట్లాడి ఈ యొక్క జ్ఞానాన్ని దయచేయమని వేడుకుంటూ ఈ చిన్ని ప్రార్థన మా రక్షకుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు జీవం కలిగిన నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నా మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుంచి మనకు తెలిసిన భాగం మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయము 15వ వచనం నేను చదువుతున్నాను. మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అనే మాటను అక్కడ రాస్తున్నాడు. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఈ విషయాన్ని ఆయన శిష్యులకు చెప్పినట్లుగా ఆ యొక్క 14వ వచనంలో మనం చూస్తాం. ఏమంటే పిమ్మట 11 మంది శిష్యులు అని అక్కడ రాయబడి ఉంది. ఈ విషయాలు వారికి తెలియజేస్తున్నాడు. ఎవరు? ఈ యొక్క ఆథర్. ఆయన ఏం చెప్తున్నాడంటే ఆయన ఉద్దేశము, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అంటే తను వెళుతూ చివరి ఈ విషయాన్ని తెలియజేసినట్లుగా మనం చూస్తాం. తను వెళుతూ ఉన్నప్పుడు ఇంకా చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఈ యొక్క విషయాలు వారికి అప్పచెప్తున్నాడు. ఒక బాధ్యతను వాళ్ళకి ఇస్తున్నాడు. ఒక రెస్పాన్సిబిలిటీని వారికి ఇస్తున్నాడు దేవుడు. ఎందుకంటే శిష్యులను కూడా ఏర్పరచుకోవాలనే ఉద్దేశం దేవునికి ఎందుకుందంటే తను వెళ్ళిపోతానని దేవునికి తెలుసు. ఎందుకంటే ఈ లోకంలో వచ్చిన తర్వాత తను చనిపోతానని తిరిగి లేచి వెళ్ళిపోవాలనే విషయాన్ని దేవునికి ముందుగానే తెలుసు. కాబట్టి శిష్యులను తనతో పాటు ఉంచుకొని ఎక్కడికి వెళ్తాడో అక్కడ అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు, స్వస్థతలు ఇవన్నీ వాళ్ళు చూస్తూ వాళ్ళు నేర్చుకోవాలా వాళ్ళు అనే ఉద్దేశంతో ఆయన ఏర్పరచుకోవడం జరిగింది. అప్పుడు ఏం చేసిన అంటే ఆయన ఒక బాధ్యత వారికి ఇస్తున్నట్లుగా మనం చూస్తాం. మీరు వెళ్ళి సర్వ సృష్టికి అంటున్నాడు. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా లేదా నాట్ ఓన్లీ ఇన్ జర్మనీ కాదు, కానీ ప్రపంచం మొత్తం ఆయన యొక్క సువార్త వెళ్ళాలా సర్వ సృష్టికి అనే విషయాన్ని మనం చూస్తాం. ఆ యొక్క రెస్పాన్సిబిలిటీని వారికి ఆ యొక్క శిష్యులకు ఇస్తున్నట్లుగా మనం చూస్తాం. అదేవిధంగా దీనికి సహాయంగా మనం కొంచెం చూసినట్లయితే అపోస్తుల కార్యాల గ్రంథంలో మనం చూసినట్లయితే 16వ అధ్యాయంలో మనం చూస్తే దేవుడు మనకు సహాయంగా 16 నుంచి 34 వచనాలు నేను చదవడం లేదు, కానీ అక్కడ విషయాన్ని నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఏమంటే అక్కడ పౌలు శీలుడు ఇద్దరు దేవాలయంతో వెళ్తూ ఉన్నప్పుడు ఆ పుతోనను దయం పట్టిన ఒక స్త్రీ వారికి కనపడి ఆమె సోదరి చెప్తూ అక్కడ బహు లాభాన్ని ఆమె అర్జించేదంట. రోజు వాళ్ళు చూసేవాళ్ళు, కానీ రోజు ఈమె వారి గురించి చెప్పేది, వీరు రక్షణార్థమై రక్షణ మార్గం ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసెను అని రాయబడి ఉంది అక్కడ. అప్పుడు ఏమన్నా అంటే ఈ యొక్క పౌలు ఆమెనేమన్నట్టు ఈమెను వదిలిపెళ్ళి పొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపిస్తానని ఆ దయ్యానికి చెప్పినప్పుడు ఆమె నుంచి అది వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఆమె మామూలు స్థితికి రావడం జరిగింది. అప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఆమె యాజకులు ఆమె యజమానులు లాభసాటిపోయినని చూసి పౌలు శీలలు పట్టుకొని గ్రామచావునికి ఈడ్చుకొని పోయిరి అని వ్రాయబడి ఉంది. ఇక్కడ మనం చూస్తే 16వ అధ్యాయంలో 16వ వచనంలో తర్వాత వాళ్ళు తీసుకుపోవడం, చెరసాల్లో వేయడం ఇదంతా జరుగుతూ ఉన్న విషయం అన్నమాట. వెళ్ళిన తర్వాత అక్కడ ఏమేమి వ్రాయబడి ఉందంటే వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టిన తర్వాత వారి చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవాలని ఇదంతా మనకు తెలుసు ఈ విషయం. అసలు నేను ఒక క్వశ్చన్ ఇక్కడ అనుకుంటున్నాను, ఈ పౌలు శీలలు చేసినటువంటి తప్పేమిటి? వాళ్ళు ఏం తప్పు చేశారు? వారు ఏమన్నా బాధ పెట్టారా లేదా ఏమన్నా హింసించారా? ఏం లేదు కదా. అయినప్పటికీ కూడా ఈ యజమానులు ఏం ఆలోచించారంటే తెలుసా, ఈ లోక సంబంధమైన ధనం వశం మాత్రమే వాళ్ళు ఆలోచించారు. కానీ ఆ యొక్క స్త్రీ బాగుపడింది, ఆమె తర్వాత ఆమె స్వస్థత పొందబడింది, తర్వాత తన జీవితాన్ని మార్చుకునేది అనే విషయాన్ని ఆలోచించడం లేదు. కానీ వాళ్ళు ఏమని రాయబడింది అంటే 19వ వచనంలో ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయినని చూసి, సో ఇది వీళ్ళు ఆలోచించినటువంటి తీరు. కానీ పౌలు శీలలు చేసినటువంటి విషయం ఏంటంటే వారికి వాక్యాన్ని బోధించడం లేదా ఆమెలో స్వస్థపరచడం వాళ్ళు చేసినటువంటి. అందువల్ల వాళ్ళు పొందినటువంటి విషయం ఏంటంటే దెబ్బలతో కొట్టడం, చెరసాల్లో వేయటం.
సో ఇది మనం ఆలోచిస్తే నవ్వు ఇన్న ప్రజెంట్ లో మన సిచ్యువేషన్ లో మనం చూస్తే మనం కూడా చూస్తాం. మణిపూర్ అయితే ఏమి, ఛత్తీస్గఢ్ అయితేనేమి, ఇంకా కొన్ని కొన్ని చోట్ల మనకైతే ఇక తెలియదు కానీ కొన్ని విషయాలు సువార్తకు వెళ్ళినప్పుడు ఎంతో ఇబ్బంది, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు మనము చూస్తున్నాం, మనం ఫేస్ చేస్తున్నాం. మనం చూసినప్పుడైతే అలాంటి సిచ్యువేషన్ పౌలుకు కూడా వచ్చినట్లుగా మనం చూస్తాం. చాలా దెబ్బలని రాయబడింది, అది ఒకటి కాదు, చాలా దెబ్బలు కొట్టి ఆ యొక్క చెరసాల్లో వేశారు. కానీ కొన్ని విషయాలు మనం చూస్తాం, మనం ఒక మనకు తెలిసిన వాక్యమైనప్పుడు కూడా దేవుడు ప్రతిసారి ఒక కొత్త కోణంలో కొత్త విషయాన్ని మనకు నేర్పడానికి దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు. ఒక విషయాన్ని మనం ఆలోచిస్తే ఇక్కడ ఆమె యజమానుల తర్వాత ఆయన ఈ చెరసాల్లో వేసిన తర్వాత పౌలు చేసే పని ఏంటి తెలుసా? ఒకవేళ మనమైతే ఏం చేస్తాం తెలుసా? ఇంకా దేవుని పని చేయడం వల్ల ఇన్ని బాధలా, ఇన్ని శ్రమలా, ఇన్ని ఇబ్బందులా అని మనం ఆలోచిస్తాం. కానీ మనం చూస్తే దైవిక గ్రంథంలో 25వ వచనంలో ఆయన చూస్తే, అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలయు దేవునికి ప్రార్థించు కీర్తనలు పాడుచూ ఉండేది. వండర్ఫుల్ వర్డ్. ఈ మాటను మనం ఆలోచిస్తే చాలా ఆదరణమైన మాట ఇది. చాలా ఎంకరేజింగ్, అంటే ఉత్సాహపరిచే మాట మనం చూసుకోవచ్చు. మధ్యరాత్రి వేళ అని పడి ఉంది. మనమైతే చాలాతో బాధపడుతూ, అయ్యో దెబ్బలు ఊకే పరిచయం చేసినాను, దేవుని మాటలు ఊకే చెప్పినాను, ఊకే వెళ్ళగొట్టినాను, ఎంత పని అయిపోయింది అని దిగులతో మనం కుంగిపోయి నిద్రపోయే వారంగా ఉంటాం. కానీ అలా చేయడం లే పౌలు శీలులు. మధ్యరాత్రి వేళ దేవుని స్తుతిస్తున్నారు, దేవుని తర్వాత ప్రార్థిస్తున్నారు, స్తుతిస్తున్నారు, ఆయనను కొనియాడుతూ ఉన్నారు. సో ఈ విషయాన్ని అంతా అక్కడ ఉన్న చెరసాల అధికారులు చూస్తూ ఉన్నారు. తర్వాత ఇది మనకంత తెలిసిన విషయమే. అంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే, మనము చేసేటప్పుడు, మనం వాక్యపరిగా చర్చ చేసేటప్పుడు ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు, ఆటంకాలు ఇవన్నీ వచ్చాయి. కానీ ఈ పౌలు శీలలకు నెక్స్ట్ కింది వచనాల్లో మనం చూస్తే అక్కడ తర్వాత చెరసాల్లో వేయడం, తర్వాత మహా భూకంపం వస్తుంది అనమాట. ఎక్కువ అంటే అకస్మాత్తుగా మహా భూకంపం కలిగను, చెరసాల పునాదులు అదిరేను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. ఈ విషయాన్ని మనకు తెలుసు. కానీ పౌలు శీలలు ప్రార్థించినప్పుడు ఏం జరిగింది తెలుసా? ఈ యొక్క భూకంపం రావడం, తర్వాత చెరసాల పునాదులు బద్దలైపోవడం జరిగింది. అంటే దేవుడు వీరి పక్షాన నిలబడ్డాడు, దేవుడు వీరి ప్రార్థన విన్నాడు, దేవుడు వీరి యొక్క మనవిని విన్నాడు అనేది నేను తెలియజేయాలనుకుంటున్నాను. వారు కష్టాల్లో ఉన్నారు, వారు ఇబ్బందులు ఉన్నారు, ఇరుకులో ఉన్నారు, బాధలో ఉన్నారు. దెబ్బలు కొట్టినప్పుడు కింద చూస్తే వారి రక్తాలు గాయాలైనాయంట. కింది వచనాల్లో చూసుకుంటూ వస్తే మనం అంతగా వారిని కొట్టినారనమాట పౌలు శీలలు. అయినప్పటికీ వారు తీసుకున్నటువంటి స్టాండ్, వారు నిలబడినటువంటి విధానం మనం చూస్తే అందుకు దేవుడు వారికి సహాయం చేస్తాడు. అందుకే మనం చూస్తాం, షడ్రక్ మేషక్ అబేద్నెగో చూసిన అగ్నిలో వేసినప్పుడు దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. అది ఎంతో తెలుసా, భయంకరమైనటువంటి విషయం. అగ్నిలో వేస్తే మామూలు విషయంలో కాలి బూడిద పరిస్థితి. కానీ అయినప్పటికీ దేవుడు వారికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడని నేను తెలియజేస్తున్నా. అంటే దేవుడు మనము ఒక స్టెప్ వేస్తే, దేవుడు మనం ఒక అడుగు వేస్తే, దేవుడు మనకు 2 అడుగులు తను ఎత్తుకొని నడిచడానికి సిద్ధంగా ఉన్నాడట, నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడట. కానీ మనము మన యొక్క నెగ్లిజెన్సీ వల్ల, లేదా ఏం చేయాలనే ఒక ఆలోచన వల్ల మనం ముందడుగు వేయలేకపోతున్నామని నేను తెలియజేస్తున్నాను. కానీ దేవుడు మనం ఒక ముందడుగు వేస్తే తను సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మనకు వచ్చేటువంటి శ్రమలు, ఆటంకాలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా దేవుడు తీసేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం కింది వచనాల్లో చూస్తే మనకంతా తెలుసు. సో ఆ యొక్క చెరసాల అధిపతి ఒక విషయాన్ని మనం నేర్చుకోవచ్చు. అధిపతి రావడం, ఆయన కథ తీసి పొడుచుకోవడానికి ప్రయత్నం చేయడం, మేము ఇక్కడే ఉన్నామని పౌలు చెప్పడం. ఇక్కడ ఈ విషయాన్ని మనం ఆలోచిస్తే ఆ యొక్క వారిలో పౌలు శీలలో ఒక విషయాన్ని ఆ యొక్క చెరసాల అధిపతి గమనించాడు. చెరసాలలో ఆల్రెడీ ఓపెన్ అయిపోయినాయి, వారు పారిపోవచ్చు. అయినప్పటికీ లేదు, మేమందరము ఇక్కడే ఉన్నాము, మీరు భయపడవద్దు, ఇక్కడే ఉన్నామని వారికి అభయం ఇచ్చినప్పుడు ఆ చెరసాల అధిపతి యొక్క మనసు కరిగిపోయింది. ఏందబ్బా, వీళ్ళు వెళ్ళిపోవాలి కదా, చెరసాల ఓపెన్ అయిపోయింది, పారిపోవాలి కదా, కానీ పారిపోలేదు అన్నప్పుడు వాళ్ళు ఉన్నటువంటి నీతిని లేదా నిజాయితీని ఆ యొక్క చెరసాల అధిపతి గమనించాడు. అందుకే ఆయన ఒక మాట అంటున్నాడు తెలుసా, అయ్యా నేను రక్షణ పొందడానికి ఏం చేయాలని వాళ్ళ దగ్గరికి వచ్చి ప్రాధేయపడుతున్నాడు. సో చూస్తే వండర్ఫుల్ వర్డ్. ఈ విషయం నాకు ఎంతో అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, పౌలు శీలల యొక్క వాళ్ళు ఏం చెప్పలే, ఆయనకు వాక్యం కూడా ఊకే దేవుణ్ణి ప్రార్థించారు లేదా స్తుతించినారు అంతే. ఆ యొక్క చెరసాల్లో బహుశా అది వినిండొచ్చు, కానీ వాక్యం అయితే వినలే. అయినప్పటికీ కూడా చెరసాల అధిపతి ఏమంటున్నాడు తెలుసా,
అయ్యా రక్షణ పొందడానికి నేనేం చేయాలా అని వారిని అడుగుతున్నట్లుగా మనం చూస్తాం. సో ఈ మాటలు మనం ఆలోచించినప్పుడు ఆ యొక్క పౌలు చీలల యొక్క జీవితాన్ని లేదా వాళ్ళ లైఫ్, ఆ యొక్క వాళ్ళ యొక్క నిజాయితీ, వాళ్ళ యొక్క టెస్ట్ మనీ లేదా సాక్ష్యం అక్కడ మనం చూస్తే ఇన్ని బాధలు ఇన్ని హింసలు పెట్టుకుని కూడా వీళ్ళ దేవుడు ప్రార్థించాడు. ఆ కార్యాన్ని చూసి ఈ యొక్క చెరసాల అధిపతి మారినట్లుగా మనం చూస్తాం. తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి వారి గాయాలలో కట్టి తర్వాత వాళ్ళ ఇంటి మొత్తం కూడా రక్షణ పొందినట్లుగా మనము చూస్తాం. ఈ విషయాల్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కొన్ని విషయాల్లో దేవుడు మనము అడుగు వేయడానికి సంశయపడుతూ ఉంటాం. దేవుడు మనకు తోడు ఉండాలనే విషయాన్ని మనము ఆలోచించాం. శ్రమలు చూస్తాం, అయ్యో నేను వెళ్తే నన్ను కొడతారేమో, లేదా సువార్తకు వెళ్ళినప్పుడు తిట్టుతారేమో. మేము కూడా ఒకసారి సువార్తకు వెళ్ళినప్పుడు చాలా తిట్టారు, అన్ని పొందాము. అది అందుకే అంటాడు దేవుడు తెలుసా, నా నామమున మీరు హింసింప పొందినప్పుడు పరలోక రాజ్యంలో మీకు ధనం లేదా మీకు మహిమ అనేది విషయాన్ని బైబిల్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు. ఆ విషయాన్ని మనం ఆలోచించాం. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇదే అపోస్తుల కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం ఆలోచిస్తే 11వ అధ్యాయము 24 వచనంలో నుంచి 23, 24 నుంచి కొంచెం విషయాలు మనం ఆలోచించుకుంటూ చదువుకుంటూ పోతే అక్కడ పడిన శ్రమలు ఎవరు పౌలు పడిన ఏమని రాస్తారంటే, ప్రయాసపడి తిని మరియు అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయ స్థితిలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబవలు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయాలు ప్రయాణములోను, నదుల వలన ఆపదల్లోను, దొంగల వలన ఆపదల్లోను, నా స్వజనులైన ఆపదలోను, అన్యజనులమైన ఆపదల్లోను, పట్టణములోను. సో ఇవన్నీ కూడా పౌలు ఈ యొక్క కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి వ్రాస్తున్నాడు. సో పౌలు గారి యొక్క జీవితాన్ని గురించి మనం ఆలోచిస్తే, ఆయన సువార్తకు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని గురించి ఆలోచిస్తే, పౌలు యొక్క పాత జీవితం గురించి మనం ఆలోచిస్తే, పౌలు ఒకప్పుడు సువార్తను ప్రకటించే వాళ్ళను నాశనం చేసేవాడు లేదా చంపేవాడు, ఇబ్బంది పెట్టేవాడు. అలాంటి వ్యక్తి రక్షణ పొందిన తర్వాత దేవుని కోసం ఒక సాధనంగా నిలబడడం మనకు జరుగుతుంది. అందుకు తెలుసుకున్నాడు కాబట్టి మనం కూడా మనం రక్షణ పొందాం, దేవుని దగ్గరకు వచ్చాం. కానీ దేవుని కోసం ఎంతవరకు మనం నిలబడుతున్నాం? ఆయన అంటే ఒక సువార్త ప్రకటించడం అంటే వాక్యం చెప్పడం అనే కాదు, కానీ ఆయన పనిలో సహకారంగా మన సమయాన్ని, మన ధనమును, మన తర్వాత మన టాలెంట్స్ ను అన్నిటినీ, పాటలు పాడేదైతేనేమి, దేవుని వాక్యం వివరించేదైతేనేమి, దేవుని తర్వాత మనకు కొంత మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసేయడం అయితేనేమి, ఇలాంటి కొన్ని విషయాలు కొందరు చక్కగా వాక్యాన్ని చదువుతుంటారు. మన యొక్క దేవుడిచ్చినటువంటి యొక్క అన్నిటినీ మనం దేవుని కోసం వినియోగిస్తున్నామా అని ఆలోచిస్తే అది మనం ఆలోచించుకునే వారంగా ఉన్నాం. తర్వాత మనం ఆలోచిస్తే ఈ యొక్క పౌలు యొక్క పరిస్థితి అనేక పర్యాయాలు 40 దెబ్బలు తిన్నా అంట. తర్వాత సముద్రంలో ఆ యొక్క ఓడలో తను రాత్రంతా గడిపినాడంట, రాత్రి తామంతా. సో ఎంత బాధపడ తెలుసా పౌలు యొక్క స్థితిని మనం ఆలోచించుకుంటే, ఇమాజిన్ చేసుకుంటే, మనము ఒక దేవుని కోసం రాత్రంతా సముద్రంలో లేదా ఆ యొక్క దెబ్బలు తినడంలో ఎన్నో మార్లు వారికి ఎదురు వెళ్ళి ఆ యొక్క దేవుని కోసం వాక్యాన్ని ప్రకటించేటప్పుడు ఎన్నో శ్రమలు వచ్చినప్పుడు ఆ యొక్క ఎదురు వెళ్ళి ఆ యొక్క పౌలు నిలబడ్డట్టుగా మనం చూస్తాం. అదేవిధంగా తర్వాత వాళ్ళ యొక్క బంధువుల ద్వారా, తర్వాత స్వజనుల ద్వారా ఎన్నో మార్లు, తర్వాత ఇక్కడ ఆకలితో నెక్స్ట్ వచనాలు చూస్తే 27 వచనం, కష్టంలోను, తరచుగా జాగంలోను, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసముతోను, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఉంటిని. సో ఈ విషయాలు రాస్తున్నప్పుడు ఏడ్చాలి మనం దేవుని సన్నిధి. అయ్యా నిజంగా పౌలు పడ్డ శ్రమ నేను ఎంతయ్యా, నేను ఏ పాటి వాడనయ్యా అని మనము దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచాల. కనీసం పౌలు 100% చేస్తే మనం కనీసం 0.005% అన్న దేవుని యొక్క పరిచర్య ఎంతో చేయవలసిన బాధ్యత ఉంది. అందుకే ఏమంటున్నాను తెలుసా, బైబిల్ గ్రంథంలో కోతెంతో విస్తారంగా ఉంది, కానీ పని చేసేవారు చాలా తక్కువగా ఉన్నారనే విషయాన్ని ఈ యొక్క బైబిల్ గ్రంథంలో రాస్తాడు. చాలా మంది అన్యులు మన మధ్య ఉంటారు. మనం చేసే జాబ్ లో లేదా మన ఇంటి పక్కలో మనకు తెలుసు పిచ్చపాటి మాటలు మాట్లాడుతుంటాం, కానీ దేవుని సంబంధించినటువంటి విషయాలు వారికి చెప్పాలా, లేదా ఒక స్వార్థ సభలు పెట్టి పెద్ద పెద్ద మైకులలో వినిపించడం కాదు, కానీ మన యొక్క జీవితం ఇక్కడ చేసినది అదే. పౌలు కూడా మన యొక్క జీవితాన్ని చూపించడం వల్ల యొక్క అధికారి, అయ్యా నేనేమి చేయాలా, మన యొక్క జీవితాన్ని
వీళ్ళు క్రిస్టియను, అందువల్ల వీళ్ళు దేవుని నమ్ముకున్న పిల్లలు అన్న తర్వాత వాళ్ళు మన దగ్గరకు రావడం, తర్వాత మనం వారికి వాక్యాన్ని ప్రకటించే వారికి మనకు అనుకువగా ఉంటదనమాట. కాబట్టి ముందుగా మన లైఫ్ మనం చెక్ చేసుకొని, మన లైఫ్ మనము మార్చుకొని, దేవుని దగ్గర పశ్చాత్తాపపడుతూ అయ్యా దేవుని దగ్గర నిలబడాలంటే దేవుడు మనకు ఒక బహుమతి సిద్ధం చేశాడంట. ఈ నా పిల్లలు అందుకే అంటాడు వీళ్ళు మహాశ్రమలు అనుభవించి అని ఈ యొక్క ప్రకటన గ్రంథంలో రాస్తారు. ఎన్నో శ్రమలు అంటే అది మన కుటుంబ సమస్యలతో శ్రమలు కాదు, కానీ దేవుని పని నిమిత్తము, దేవుని నిమిత్తము ప్రయాసపడి మనం ఇప్పుడు చూస్తే ఆలోచిస్తే మనం పట్టుకున్న ఈ బైబిల్ కూడా మనం ఆలోచిస్తే ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారు. ఈ యొక్క గ్రూప్ లో కూడా బ్రదర్ పెట్టాడు, ఇది తెలుసా? ఆయన శిరసాల్లో వేయబడి రంభంతో కోయబడి నిలువుగా నరగబడ్డ వారిగా ఉంటున్నారనమాట. మనం చూస్తే ఈ యొక్క విషయాలు ఎన్నో 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 ఛత్తీస్గఢ్ లో వాళ్ళు ప్రాణాలు, సో దేవుని కోసం శరీరాన్ని సగంగా కోయబడిన విషయాన్ని మనకు తెలుసు. తర్వాత అపోస్తులైన యోహాను మరిగే నూనెలో వేయబడ్డాడంట. తర్వాత కొందరు అపోస్తులైన పేతురు తలకిందులుగా సిలువేయబడి చనిపోయినట్లుగా మనం చూస్తాం. తర్వాత క్రైస్తవులుగా ఎంతో మంది ఈ విధంగా మరణించారు. పెద్ద పెద్ద చర్చిలు నిర్మించాల్సిన అవసరం లేదు, కానీ మనము మన జీవితాన్ని మన ఇంటి పక్కల ఉన్న వాళ్ళకు ఎంతో మంది రిమోట్ ఏరియాలో, తర్వాత ట్రైబల్ ఏరియాలో అసలు దేవుడు అంటేనే దేవుని పేరే. అందుకే ఒక చిన్న పాట ఉంది, ఏమంటే నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరు ఉన్నారు, ఎవరైనా. నిజంగా దేవుడు మనం ప్రకటించడానికి చాలా తక్కువ మందిగా ఉన్నట్లుగా మనం చూస్తాం. నిజంగా మనం చూసినప్పుడు ఆ యొక్క రక్షింపబడక ఎంతో మంది నరకానికి వెళ్తున్నట్టుగా మనం చూస్తాం. కానీ దీనికి సహాయంగా మనం చూస్తే లూకా రాసిన సువార్త 16వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ధనవంతుడు ఈ విషయంలో ఆలోచించవచ్చు. ధనవంతుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఒకసారి చూద్దాం. లూకా రాసిన సువార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు చూసినప్పుడు ఎన్నో వచ్చినామంటే 16, 29 ఏమంటున్నాడే, వారు ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటి వారిని పంపవలని నిన్ను వేడుకొంచున్నాను. సో ఈయన ఈ యొక్క ధనవంతుడు అక్కడ ఆలోచిస్తున్నాడు, అయ్యా ఇంటికాడ నా బంధువులు నా సహోదరులు ఉన్నారు, వారికి వాక్యం తెలియదు, వారిని ఎవరైనా పంపు అంటే లాజరును పంపు అని వాళ్ళు అడుగుతున్నప్పుడు, అయ్యా అక్కడ కింద మోసే లాంటి ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు వారి యొక్క వాక్యాన్ని ప్రకటించినప్పుడు వాళ్ళు రక్షణ పొందవలెను అని. సో మనం కూడా చనిపోయిన తర్వాత మనం అక్కడ ఉన్న పరిస్థితి చూసినప్పుడు, అయ్యా మన కుటుంబాలు అయితేనేవి, మన ఇంటి పక్కల అయితే వేదన పడితే ఏమీ రాదు, కానీ ఇక్కడ ఈ యొక్క ధనవంతుడు బాధపడుతున్నాడు, వాళ్ళని రాకూడదు ఈ వేదనకరమైన స్థలం అనేది. అందుకే ఆ యొక్క జీల్, ఆ యొక్క తర్వాత ఆ యొక్క మోటివేషన్, మన ఆయుష్ ఉండగానే దేవుడు ఇంతగా మనకు ఆరోగ్యం ఇచ్చి, ఇంతగా మనల్ని ప్రేమించి, ఇంతగా మనల్ని రక్షించి కాపాడి మంచి గాలిని, ఆహారాన్ని, వస్త్రాలను, గృహాన్ని ఇచ్చి ఇంతగా చేసిన దేవునికి మనం బ్రతికుండగానే మన యొక్క వారిని రక్షించకపోతే, వారి నరకానికి వెళ్ళిపోతూ ఉంటే ఆ యొక్క పడే బాధ పౌలు అర్థం చేసుకున్నాడు. కాబట్టి ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు అన్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుగా మనం ఆలోచిద్దాం. దేవుని శిష్యులుగా వాళ్ళు నిలబడ్డారు. ఈ యొక్క బైబిల్ గ్రంథం ఈ యొక్క ఇండియాకు రావడానికి తోమా ఆ యొక్క కేరళకు వచ్చి ఎన్నో బాధలు కన్వర్షన్ చేసినారు. ఇది ఇంగ్లీష్ నుంచి, తర్వాత హెబ్రీ నుంచి ఎన్నో ఇబ్బందులు పడినటువంటి ఆ యొక్క వాక్యం మన ముందుకు వచ్చింది అంటే మనం ఎంత అదృష్టవంతులం తెలుసా? తర్వాత నార్థన్ ఇండియాతో పోలిస్తే మనం ఎంత అదృష్టవంతం తెలుసా? అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఆ యొక్క ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, అక్కడ చూస్తే బీహార్, ఎన్నో ఇబ్బందులు అంట. ఈ వాక్య పరిచయం చేసే వాళ్ళకు ఎన్నో ఆటంకాలు, వాళ్ళని హింసించి బాధ పెట్టి అయినప్పటికీ మన యొక్క సహోదరులు వారి కోసం మనం ప్రార్థించాలా, వారి కోసం మనం ప్రేర్ చేస్తూ వాళ్ళకి సహాయం చేస్తూ, అవసరమైతే ఆ కొంత ఆర్థిక సహాయం కూడా వాళ్ళకి చేసి ప్రోత్సహిస్తే అక్కడ నశించి నరకానికి వెళ్లే విగ్రహాధికులు ఎంతో మంది యొక్క పరలోక రాజ్యానికి చేరే పిల్లలుగా ఉంటారని నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ యొక్క విషయం ద్వారా మనం ఏం నేర్చుకున్నామంటే, నేను ముగిస్తాను. ఈ యొక్క విషయం ద్వారా నేను ఏం నేర్చుకున్నామంటే,
పౌలు శీలలకు చాలా దెబ్బలు కొట్టారు. అయినప్పటికీ దేవుని కోసం నిలబడ్డాడు. తర్వాత పౌలు యొక్క జీవితాన్ని మనం పరిశీలిస్తే ఎన్నో మార్లు ఉపవాసము, ఇబ్బందులు, ఇరుకులు ఉన్నప్పటికీ కూడా ఆయన ఏమంటున్నాడో తెలుసా? ఒక విషయాలు మనం చూస్తే ఒక ఈ ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 21:27 ఏమంటాడంటే బతుకుట క్రీస్తే, చావైతే లాభము. వండర్ఫుల్ వర్డ్. ఈ వచ్చి నేను అండర్లైన్ చేసుకుంటాను. ఎందుకంటే నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. లాభము అందరూ మనం ఇప్పుడు ఆలోచిస్తాం ఏం తెలుసా? చనిపోతున్నామంటే అయ్యా అబ్బా నేను చనిపోతున్నానని ఆలోచిస్తాం. కానీ పౌలు లాభము అంటున్నాడు. లాభము అనే కారణం ఏంటంటే తెలుసా? ఆయన పనిని తను సంపూర్ణంగా చేశాడు. అందుకే ఏమంటుంది తెలుసా? నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని పౌలు వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. రెఫరెన్స్ టైం లేదా నేను చూపించడానికి. ఆ విషయాన్ని మనం ఆలోచిస్తే నన్ను పోలి నడుచుకున్నాం అనే విషయాన్ని నువ్వు నేను అనలేము ఆ మాట. ఎందుకంటే ఇట్ ఈస్ ఏ క్రిటికల్ వర్డ్. ఇది చాలా ధైర్యంతో కూడిన వర్డ్. కాబట్టి అలా స్థితిలోనికి మనం వెళ్ళాలి అంటే మొట్టమొదటగా మనం దేవునితో ఎక్కువ సమయాన్ని గడపాల, ప్రార్థన చేయాల, దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా నేర్చుకోవాలా. ఫస్ట్ నేర్చుకున్న తర్వాత మనము ఇతరులకు చెప్పేవారంగా ఉండాల. సో మనం ఆలోచిస్తే పౌలు అలాంటి స్థితికి ఎదిగాడు. ఒకప్పుడు తను కూడా హింసించినటువంటి వ్యక్తి మారి తన జీవితాన్ని తను ప్రాణం పెట్టడానికి కూడా, ప్రాణము తీసే వ్యక్తి ప్రాణం పెట్టడానికి కూడా రెడీ అయినాడంటే ఎంతగా దేవుని వాక్యం నేర్చుకున్నాడు, ఎంతగా దేవుని ప్రేమ తెలుసుకున్నాడు, ఎంతగా తన యొక్క జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు లేదా తండ్రి దేవునికి సమర్పించుకున్నాడంటే ఎంతగా చనిపోయిన లాభమే అనే విషయాన్ని, నేను చచ్చిపోయినా పర్వాలేదు, అందుకేమంటా తెలుసా? నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ శ్రమ అంటున్నాడు. కాబట్టి ఆ శ్రమలో మనము ఆ విషయాన్ని మనం గ్రహించి ఇప్పుడు ఉన్నటువంటి మన యొక్క CCM పరిచర్యలు అవే సువార్త పరిచర్యలు ఎక్కడో తెలియని వారికి దేవుని సువార్త ప్రకటించాలా అనే యొక్క ఉద్దేశంతోనే ఈ యొక్క పరిచర్యను స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో మారుమూల గ్రామాల్లో ఎంతో మంది తెలియక, బైబిల్ చదవక, అర్థం కాక, అర్థమైతే వివరణ అర్థం కాక ఇలాంటి స్థితిలో ఎంతో మంది ఉన్నారు. కాబట్టి వారికి మనం సహాయం చేస్తూ వాక్యాన్ని వివరించడానికి మనం సహాయం చేయాలని వేడుకుంటూ మన సమయాన్ని, మన దయాన్ని, మన యొక్క ప్రతిదీ దేవుని కోసం కొంతైనా వినియోగిస్తే కొంత ఆయన యొక్క మేలు పొందాలని తెలియజేస్తూ ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి సమయం అయిపోయింది కాబట్టి ముగిస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్.